నెక్స్ట్ మిస్బిహేవియర్ యొక్క టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్పర్సనల్ మిస్బిహేవియర్. సో ఇందులో మనకి ఏంటంటే నెగిటివ్ ఇంటరాక్షన్స్ ఎంప్లాయీస్కి మధ్యలో రూమర్స్ని క్రియేట్ చేయడం ఇలాంటివి, ఇది ఒక టైప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కౌంటర్ ప్రొడక్టివ్ వర్క్ బిహేవియర్. అంటే ఇప్పుడు మనకి యాక్షన్స్ ఉంటాయి కదా, ప్రొడక్టివిటీని డిక్రీజ్ చేయడం కోసము, అంటే టైంని వేస్ట్ చేసుకుంటా ఆ రీసోర్సెస్ ఉంటాయి కదా కంపెనీలో యూజ్ అయ్యే రీసోర్సెస్ని, వాటిని వేస్ట్ చేయడం లాంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే కౌంటర్ ప్రొడక్టివ్ వర్క్ బిహేవియర్ కింద వస్తాయి. నెక్స్ట్ ఏంటి ఆర్గనైజేషనల్ డీవియన్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి కంపెనీ రూల్స్, నార్మ్స్, ఎథిక్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తున్నారంటే ఎగనెస్ట్గా పోతే దాన్ని మనం ఆర్గనైజేషనల్ డీవియన్స్ మిస్బిహేవియర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఆబ్సెంటిజం అండ్ టార్డినెస్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఆబ్సెంట్ అవ్వడము, లేకపోతే లేట్గా రావడము, ఎలా అంటే ఒక కరెక్ట్ రీజన్ లేకుండా కావాలని చెప్పేసి వర్క్ని తప్పించుకోవడం లాంటివి చేయకూడదు. ఇది ఒక టైప్ ఆఫ్ మిస్బిహేవియర్. నెక్స్ట్ వన్ ఏంటంటే వర్క్ ప్లేస్ అగ్రెషన్. వర్క్ ప్లేస్ అగ్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫిజికల్గా వేరే వాళ్ళ మీద ఎలాంటి కోపాలు చూపించడం లాంటివి చేయకూడదు అనమాట. ఇది చేస్తే కనుక అది ఒక టైపు. నెక్స్ట్ వన్ ఏంటి సైబర్ మిస్బిహేవియర్. అయితే ఇప్పుడు మనకి అందులో టూల్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటిని మిస్యూజ్ చేసుకోవడం లాంటివి, అది కూడా ఒక మిస్బిహేవియర్లో టైప్. నెక్స్ట్ వన్ ఏంటి ఎథికల్ వైలేషన్. ఎథికల్ వైలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మోరల్స్, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వాటికి ఎగనెస్ట్గా వెళ్ళడం. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే మనకి దానివల్ల ఏమవుతుంది, హెరాస్ చేయడం వల్ల వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. డిస్క్రిమినేషన్ అంటే ఒక్కొక్కరిలా ట్రీట్ చేయడం లాంటివి కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ మిస్బిహేవియర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకి మేనేజర్స్ కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయడం అంటే తీసుకోవడం లాగా, ఎలాంటివి అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం కానీ, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఎంప్లాయీస్ని మంచిగా బెటర్ రిజల్ట్స్ కోసం గైడ్ చేయడం లాంటివి చేస్తే దాన్ని మనం ఏమంటామంటే మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అయితే మనకి కామన్గా మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ ఏంటంటే కోచింగ్ అండ్ మానిటరింగ్. అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్కి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం కానీ వాళ్ళని గైడెన్స్ ద్వారా ఏం చేస్తున్నారంటే హెల్ప్ చేస్తున్నారనమాట ఇంప్రూవ్ చేయడం కోసం. దాన్ని మనం కోచింగ్ అండ్ మానిటరింగ్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్. అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళ వర్క్ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మళ్ళీ ఇది చేసిన తర్వాతకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. నెక్స్ట్ ఏంటి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్లో ఏంటంటే టీమ్ వర్క్ని, కమ్యూనికేషను, ప్రతి ఒక్క యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం చేస్తాం. నెక్స్ట్ ఏంటి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. అయితే మనకి ఏదైనా గొడవ జరిగిందనుకోండి, టీమ్ మెంబర్స్ మధ్యలో డిసగ్రిమెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం కోసం మేనేజర్ అనేవాళ్ళు ట్రై చేయడం అనమాట. ఓకే, ఇవన్నీ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్లో ఇంకా కామన్ ఏమున్నాయంటే చేంజ్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ని కొత్త సిస్టమ్స్, కొత్త టెక్నాలజీస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే చేంజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే రివార్డ్స్ అండ్ రికగ్నిషన్. అయితే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఉందనుకోండి, రివార్డ్స్ లాంటివి లేకపోతే వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ లాంటివి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పాలసీ ఇంప్లిమెంటేషన్. అంటే ఇప్పుడు మనకి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అన్నిటిని ఫాలో అవుతారనమాట, క్లియర్గా ఫాలో అవుతూ వస్తారు ఎవరు, మేనేజర్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ని మోటివేటెడ్గా అండ్ వాళ్ళ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి సాటిస్ఫై అయ్యేటట్టుగా ఉంచుతారు. సో మనకి ఈ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ అనేది స్టెప్స్ అనేవి ఎవరు తీసుకుంటారంటే మేనేజర్ అనే వాళ్ళు తీసుకుంటారు. దేనికోసం, పీపుల్ యొక్క పర్ఫార్మెన్స్ని అండ్ వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్ని ఇంప్రూవ్ చేయడం కోసం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఏంటి, మనకి జనరల్గా మన యొక్క ఫీలింగ్స్ అనమాట. అవి హ్యాపీ అయ్యి ఉండొచ్చు, యాంగర్, ఫియర్, సాడ్, ఇవన్నీ కూడా మన యొక్క ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ ఏం చేస్తాయంటే మన థింకింగ్ని, మన బిహేవియర్ని, మన డెసిషన్స్ని ప్రతి ఒక్కదాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో జనరల్గా మనకి ఎమోషన్స్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఫిజికల్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు మనకి టెన్షన్ అయిందనుకోండి, స్వెట్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి. అండ్ థాట్స్. అంటే ఇప్పుడు మనకి కొన్ని సిచ్యువేషన్స్లో మధ్యలో సడన్గా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనమే థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, అది నచ్చలేకపోతే ఏం చేస్తారంటే కొంతమంది ఫేస్లోనే మనకు నచ్చలేదు అని చెప్పేసి కనిపించేటట్టుగా బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి ఫీలింగ్స్, మనం ఏం ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పేది. నెక్స్ట్ వన్ ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అయితే మనకి
ఇది ఏంటంటే ఎబిలిటీ అనమాట. మన యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం కోసం అండ్ వాటిని కంట్రోల్ చేయడం అండ్ వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవడం కోసం అనమాట. అయితే ఇందులో ఉండే ఫంక్షన్స్ ఏంటివి అంటే ఎమోషన్స్ ఏమేమి చేస్తాయంటే మనకి డెసిషన్ మేకింగ్లో అండ్ యాక్షన్స్ని మోటివేట్ చేయడం కోసం, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కోసం, మన ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ లాంటివి ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ ఎమోషన్స్ అనేవి. నెక్స్ట్ వన్ ఏంటి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. అయితే ఇది మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా లేకపోతే వాయిస్ టోన్తో బాడీ లాంగ్వేజ్తో బయటికి చూపించేదాం అనమాట. అయితే ఈ ఎమోషన్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే బిహేవియర్ మీద, డెసిషన్ మీద, మన యొక్క మెమొరీ పవర్, ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇలాంటి వాటి దగ్గర మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇందులో మనకి కల్చరల్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే మనకి కొంతమంది పీపుల్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసేస్తారు కొన్ని ఎమోషన్స్ని అండ్ వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క కల్చర్ని బేస్ చేసుకొని కానీ వాళ్ళ పర్సనాలిటీస్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇంక్లూడ్ చేస్తారు అంటే చెప్తారనమాట. అయితే ఎమోషనల్ లేబర్ అంటే ఏంటంటే మన ఎమోషన్స్ని మేనేజ్ చేసుకొని వాటిని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి జాబ్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడం కోసం మనకి అది నచ్చకపోయినా కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనుకోండి, మనకున్న ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకొని మేనేజ్ చేసుకోవడం. ఓకే, అంటే మనము ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాం దేనికోసం అంటే లేబర్ అంటే జాబ్ కోసం అని చెప్పేసి చెప్పడం అనమాట. ఇందులో ఉండే కీ ఆస్పెక్ట్స్ ఏంటివంటే సర్ఫేస్ యాక్టింగ్ అంటే ఇప్పుడు మనకి ఫేక్ ఎమోషన్స్ని చూపించడం. అంటే ఇప్పుడు మనకి ఎమోషనల్ లేబర్ అంటే మనం ఓన్లీ జాబ్ కోసమే చేస్తున్నాం కాబట్టి నచ్చకపోయినా కానీ నవ్వుతూ ఉండడము. లేకపోతే డీప్ యాక్టింగ్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన యాక్షన్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఫీల్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే ఎమోషనల్ డిసోనెన్స్ అంటే ఇప్పుడు మనకి రియల్ ఫీలింగ్స్కి అండ్ మనం చూపించే ఫీలింగ్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ లాగా అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్పడం. అయితే ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే కస్టమర్ సర్వీసెస్, హాస్పిటాలిటీ, టీచింగ్, హెల్త్ కేర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి దగ్గర ఈ ఎమోషనల్ లేబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అయితే దీనివల్ల ఎంప్లాయీస్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటే కొంతమందికి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, గుడ్ రిలేషన్షిప్స్ లాంటివి వస్తాయి. కొంతమందికి నెగిటివ్ ఎలా అంటే స్ట్రెస్, బర్న్అవుట్ వల్ల కాదు అని చెప్పేసి అనుకోవడము, ఎమోషనల్ ఎగ్జాషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే కంపెనీస్ ఏం చేస్తాయంటే వాటి నుంచి బయటికి రావడం కోసం ట్రైనింగ్స్ని లేకపోతే సపోర్ట్ సిస్టమ్స్ని, పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట. ఓకే, అయితే మనము ఎమోషనల్ లేబర్ని ప్రాపర్గా లీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెటర్ మెంటల్ హెల్త్ ఉంటుంది అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అయితే మనకి మన ఓన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, అంతేకాకుండా వేరే వాళ్ళ ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోవడం లాంటివి చేస్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది మెయిన్గా ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటుంది అంటే గుడ్ వేస్లో మాత్రమే మేనేజ్ చేసుకుంటుంది. అయితే డానియల్ గోల్డ్మ్యాన్ అనే పర్సన్ ఏం డిఫైన్ చేస్తారంటే మన యొక్క ఫీలింగ్స్ని రికగ్నైజ్ చేసి మనమే మోటివేట్ చేసుకొని ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటాం రిలేషన్షిప్స్లో. ఆ ఎబిలిటీని మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటాము అని చెప్పేసి చెప్పారనమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన వేరే వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండానే మనం ఏంటంటే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చెప్పగలుగుతాం అండ్ మనకు స్ట్రెస్ అనిపించినప్పుడు కామ్గా ఉండగలుగుతాం, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుంటాం, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ సాల్వ్ చేసుకోవచ్చు, మనకి వేరే వాళ్ళతో వర్కింగ్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది అండ్ మనమే సపోర్ట్ చేసుకొని వేరే పీపుల్ని మోటివేట్ చేస్తామన్నమాట. ఓకే, అయితే జనరల్గా ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్. పాజిటివ్ ఎమోషన్లో ఏమేమి ఉంటాయి మనకి జనరల్గా లవ్, హ్యాపీనెస్, సర్ప్రైజ్ ఇవన్నీ ఏంటివి పాజిటివ్ ఎమోషన్స్. లవ్ అనుకోండి కేరింగ్ వల్ల, హ్యాపీనెస్ ఎలా అంటే ఎగ్జైట్మెంట్, జాయ్ ఇలాంటివి, సర్ప్రైజ్ ఏంటంటే అమేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఓ మై గాడ్ అని చెప్పేసి ఇలా అలాంటివి. నెక్స్ట్ ఏంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏంటివి ఫియర్ అనమాట, ఏదో జరిగిపోయిద్దామని అని చెప్పేసి. యాంగర్ అంటే ఇరిటేషన్, కోపం వస్తుంది. షేమ్ అంటే మన మీదనే కోపం రావడం అంటే గిల్ట్ ఫీల్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ఏంటి సాడ్నెస్ అంటే డిసప్పాయింట్మెంట్ అనేది జరగడం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన ఫీలింగ్స్ మనమే తెలుసుకొని దేని వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవడం. అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవడం. నెక్స్ట్ మోటివేషన్ అంటే ఏంటంటే మనకి ఈ గోల్ని అచీవ్ చేసుకోవడం కోసం ట్రై చేయడం అనమాట. ఓకే, ఎంపతి అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకోవడం. సోషల్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ మంచిగా వర్క్ చేయడం అనమాట. ఇవన్నీ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో మనం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నామంటే ప్రాక్టీస్ చేయడం అనమాట. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేయడం. ఎలా అంటే వేరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చూడడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అలా చూసి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి లుక్ ఇన్వర్డ్ అంటే మన యొక్క ఓన్ ఎమోషన్స్ ఏంటి, రియాక్షన్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ రెస్పెక్ట్ అదర్స్ వేరే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలని చెప్పేసి తెలుసుకోవడం. నెక్స్ట్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, మన మిస్టేక్స్ ఉంటాయి కదా వాటి నుంచి నేర్చుకోవాలన్నమాట.
నెక్స్ట్ థీరీస్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో అందులో థీరీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎబిలిటీ మోడల్ పీటర్ సలోవే అండ్ జాన్ డి మాయర్. అయితే ఇది వీళ్ళు ఏం చెప్పారంటే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే మెంటల్ స్కిల్స్ సెట్ అని చెప్పేసి అన్నారు. ఇది మెయిన్గా ఎమోషన్స్కి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇందులో మనకి 4 ఎబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పర్సీవింగ్ ఎమోషన్స్, అంటే ఇప్పుడు మనకి ఐడెంటిటీ ఫీలింగ్స్. అండ్ యూజింగ్ ఎమోషన్స్ అంటే ఏంటంటే థింకింగ్కి డెసిషన్స్కి యూస్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అండర్స్టాండింగ్ ఎమోషన్స్లో ఏంటంటే మన కాజెస్ ఏంటి రీజన్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం, ఇది ఒక ఎబిలిటీ. నెక్స్ట్ ఏంటి మేనేజింగ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఇది ఒక ఎబిలిటీ అనమాట. ఓకే, ఇవి 4 ఎబిలిటీస్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే థ్రెట్ మోడల్ రీవర్ బార్ ఆన్, ఇది ఒక థియరీ. అయితే ఈ పర్సన్ ఏం చెప్పారంటే మనకి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే పర్సనాలిటీ ట్రెట్స్ అని చెప్పేసి చెప్పారు. అయితే ఇందులో మనకి 5 ఏరియాస్లో కవర్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్పర్సనల్, అంటే సెల్ఫ్ అవేర్నెస్, మన ఫీలింగ్స్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం. అండ్ ఇంటర్పర్సనల్లో ఎంపతి, అంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి అడాప్టబిలిటీ, అంటే ప్రాబ్లమ్ని ఎలా చేంజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి. స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం. జనరల్ మూడ్ అంటే హ్యాపీనెస్గా ఉండడం అనమాట. ఈ పర్సన్ చెప్పినవి ఇవి. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటి అంటే థర్డ్ థియరీ ఫిక్స్డ్ మోడల్ డానియల్ గోల్డ్మ్యాన్. అయితే ఈ పర్సన్ ఏం చెప్పారంటే స్కిల్స్ పర్సనాలిటీ కలిపితే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇందులో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అయితే మనకి ఎబిలిటీ మోడల్లో ఏమో స్కిల్స్ గురించి, ట్రేట్ మోడల్లో ఏమో పర్సనాలిటీ గురించి, ఈ మిక్స్డ్ మోడల్లో ఏంటంటే స్కిల్స్ పర్సనాలిటీస్ రెండింటి గురించి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాటిట్యూడ్ అంటే ఏంటంటే మనం ఎలా ఫీల్ అవుతున్నాం అండ్ మనం ఎలా థింక్ చేస్తున్నాం, మన ఓన్ వే ఏంటి అని చెప్పేసి చెప్పేదే మన యాటిట్యూడ్ అనమాట. ఓకే, యాటిట్యూడ్ అంటే ఏదో పెద్ద యాటిట్యూడ్ ఉంది అలా అంటారు కదా, అలా కాదు. యాటిట్యూడ్ అంటే మన వే ఆఫ్ థింకింగ్ ఏంటి, మన ఫీలింగ్ ఏంటి ఒక దాని గురించి అని చెప్పేసి చెప్పేదే యాటిట్యూడ్. ఓకే, ఇది మెయిన్గా మనం రియాక్ట్ అయ్యేది లేకపోతే మనం బిహేవ్ చేసే దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అయితే స్టీఫెన్ పి రాబిన్స్ అనే పర్సన్ ఏం చెప్పారంటే మనకి పాజిటివ్ కానీ నెగిటివ్లో కానీ వేరే వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నాం, ఆబ్జెక్ట్స్ గురించి కానీ ఈవెంట్స్ గురించి కానీ దాన్ని మనం యాటిట్యూడ్ అని చెప్పేసి అన్నామని చెప్పేసి చెప్పారనమాట. ఇది మనకి ఎక్స్పీరియన్స్ నుంచి, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, అబ్జర్వేషన్, కమ్యూనికేషన్, కల్చర్ అండ్ వాల్యూస్ నుంచి డెవలప్ అయింది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ లైక్ అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అంటే ఇష్టం, వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి మనం ఏంటంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి మనకు కూడా ఇష్టంగా మారుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి డైమెన్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. సో యాటిట్యూడ్స్లో డైమెన్షన్స్ ఏంటి అంటే 3 ఉంటాయి. ఫస్ట్ వన్ యాటిట్యూడ్ స్ట్రెంగ్త్, యాటిట్యూడ్ యాక్సెసిబిలిటీ, యాటిట్యూడ్ అంబివాలెన్స్. సో మనకి యాటిట్యూడ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే మన ఫీలింగ్స్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పింది స్ట్రెంగ్త్ గురించి. ఓకే, స్ట్రెంగ్త్ యాటిట్యూడ్ అంటే మనకి అదే దేని మీద ఎఫెక్ట్ చేస్తుంది అంటే బిహేవియర్ మీద బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఒకవేళ మనకి స్ట్రాంగ్ కాకుండా వీక్ ఉందనుకోండి ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అటెండెన్స్. సో మనకి అటెండెన్స్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ ఫీలింగ్, అటెండెన్స్ లేకపోయినా ఆ అటెండెన్స్ ఉండాల్సింది అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం కాలేజ్కి వెళ్తాం, అవునా. ఒకవేళ ఏం కాదులే అని చెప్పేసి వదిలేసుకుంటే అటెండెన్స్ ఉండకపోతే కండోనేషన్ పడుతుంది, అలా అనమాట. నెక్స్ట్ యాటిట్యూడ్ యాక్సెసిబిలిటీ, అంటే మనకి మన మైండ్లో అప్పటికప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఓకే, దానివల్ల మనకి అప్పటికప్పుడు రావడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే వీక్ ఉందనుకోండి మనకి అది గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జామ్స్, మనకి అప్పటికప్పుడు మైండ్లో వచ్చింది అని అంటే అది మనకి అది గుర్తుపెట్టుకున్నట్టు ఉంటేనేమో స్ట్రాంగ్ యాటిట్యూడ్, లేదా ఒకవేళ మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నామంటే అది వీక్ యాటిట్యూడ్ అనమాట. నెక్స్ట్ మన ఏంటి యాటిట్యూడ్ అంబివాలెన్స్. అయితే మనకి ఇందులో పాజిటివ్ నెగిటివ్ 2 ఫీలింగ్స్ గురించి చెప్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ మీడియా అనేది చూడడం మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాం పాజిటివ్, అండ్ కానీ దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవ్వడం, ఇది నెగిటివ్, అలా అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఎవాల్యుయేటివ్ నేచర్, అంటే మనకి పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్స్ని చూపించేస్తుంది. లెర్న్డ్ బిహేవియర్ ఉంటుంది, అంటే మనకి ఎక్స్పీరియన్స్ని ఫ్యామిలీ నుంచి డెవలప్ అవుతుంది అనమాట. స్టేబుల్గా ఉంటుంది. కాంటెక్స్ట్ స్పెసిఫిక్, అంటే మనకి ఏదంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. హైరార్కియల్ అంటే ఒక జనరల్ యాటిట్యూడ్ అనేది వేరే స్పెసిఫిక్ యాటిట్యూడ్స్కి ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఏంటి సబ్జెక్టివ్, అంటే ఇది మెయిన్గా మన ఓన్ థాట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ యాటిట్యూడ్ అనేది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పినాం. యాటిట్యూడ్ బిహేవియర్ కన్సిస్టెన్సీ, అంటే మనకి మన బిలీఫ్స్ని ప్రకారం యాక్ట్ చేస్తుంది అనమాట ఈ యాటిట్యూడ్ బిహేవియర్ అనేది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ యాక్సెసిబిలిటీ, అంటే మనకి స్ట్రాంగ్ అనుకోండి చేంజ్ చేయడం కష్టం, దానివల్ల ఏమవుతుందంటే బిహేవియర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే కాగ్నిటివ్ కాంపోనెంట్స్, అంటే థింకింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇదేంటంటే మనం ఏం చేస్తున్నాము దేని గురించి బిలీవ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది. ఇందులో మెయిన్గా దేన్ని ఇంక్లూడ్ అయ్యే ఏంటి అంటే ఐడియాస్, నాలెడ్జ్, ఒపీనియన్స్ గురించి ఉంటుంది.
ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ ఉందనుకోండి, మనం ఏమనుకుంటామంటే గ్రోత్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి అని చెప్పేసి మనమే థింక్ చేసుకోవడం. ఇది కాగ్నిటివ్ కాంపోనెంట్స్. సెకండ్ వన్ ఏంటంటే ఎఫెక్టివ్ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు మనకి ఇదేంటంటే ఫీల్ అవుతున్నాం అనమాట. ఇప్పటిదాకా జస్ట్ థింక్ చేసినాం, ఇక్కడ ఏంటంటే ఫీల్ అవుతున్నాం అనమాట. అయితే మనకి ఏం ఫీల్ అవుతున్నాం అని చెప్పేది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కావచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, నాకు ఆ కంపెనీ అంటే ఇష్టం అనుకోండి, ఆ కంపెనీకి నేను వెళ్ళాలి, ఆ కంపెనీ అంటే ఇష్టం అంటే ఆ కంపెనీ ఖచ్చితంగా మంచిది అని చెప్పేసి మనమే ఫీల్ అవ్వడం. నెక్స్ట్ బిహేవియరల్ కాంపోనెంట్. ఇందులో ఏంటంటే మనకి బిహేవియర్ గురించి చెప్పింది, అంటే మనం ఎట్లా యాక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. ఇప్పటిదాకా ఏం చేసినామంటే మనం థింక్ చేసినాం, ఫీల్ అయినాం. అయితే మనం అప్లై చేసి ఆ జాబ్లోకి వెళ్తేనే కదా మనకి అది గుడ్డా బ్యాడా అని చెప్పేసి తెలిసేది. అలా చెప్పేది ఏంటంటే బిహేవియరల్ కాంపోనెంట్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ యాటిట్యూడ్. సో మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్తో ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనకి మన ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది యాటిట్యూడ్ని షేప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, గుడ్ ఎక్స్పీరియన్స్, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మనకి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే యాటిట్యూడ్ అనేది గుడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, సోషలైజేషన్. అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ ద్వారా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మన థింకింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే బిలీఫ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అనుకునేసి మనం అదే చేయాలి అని చెప్పేసి చెప్పడం వల్ల మన యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్. ఒకరిని చూసి దాని ద్వారా మనం నేర్చుకోవడం అనమాట. అంటే రోల్ మోడల్స్ని ఫాలో అవ్వడం, ఇలా యాటిట్యూడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కల్చర్ అండ్ సోషల్ నార్మ్స్. కల్చర్ బేస్ చేసుకొని, ట్రెడిషన్స్ని బేస్ చేసుకొని యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మీడియా ఇన్ఫ్లుయెన్స్. టీవీలో న్యూస్లలో చూస్తాం కదా, వాటి ద్వారా మనం ఏమవుతుందంటే మన ఒపీనియన్స్ అనేవి ఏమవుతున్నాయంటే ఎఫెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. మనం నేర్చుకునే దాన్ని బట్టి మన యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. మన పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ అంతేకాకుండా పక్కన వాళ్ళు ఎలా చూస్తున్నారు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్. సో మనం యాటిట్యూడ్ని ఎలా మెజర్ చేస్తామంటే ఒకరిని అడగడం కానీ, అబ్జర్వ్ చేసి, లేకపోతే రియాక్షన్స్ని చూసి మనం మన యాటిట్యూడ్ ఎలా ఉంది అని చెప్పేసి మెజర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందులో ఎలా ఉంటాయంటే మెజర్మెంట్స్ చేసుకునేవి సెల్ఫ్ రిపోర్ట్ క్వశ్చనరీస్. అంటే మనం ఏంటంటే పీపుల్ దగ్గర పోయి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం అనమాట. అయితే నువ్వు అగ్రీ చేస్తావా, డిసగ్రీ చేస్తావా, నేను ఇలా ఉంటా అలా ఉంటా అని చెప్పేసి డైరెక్ట్ అడగడం అనమాట. నెక్స్ట్ మన ఏంటి, సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్. అంటే మనకి ఆపోజిట్ వర్డ్స్లో ఈ రెండింటిలో ఒకటి యాక్సెప్ట్ చేయి అని చెప్పేసి చూస్ చేసుకోవడం, ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంప్లిసిట్ మెజర్స్. అంటే మనకి హిడెన్ కానీ అన్కాన్షియస్ మెజర్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇంప్లిసిట్ మెజర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, వేరే వాళ్ళకి మనకి ఇవి డైరెక్ట్గా తెలియకుండా ఉండొచ్చు, ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, అబ్జర్వేషనల్ మెథడ్. ఇందులో మనం ఎట్లా మెసేజ్ చేసుకోవచ్చు అంటే వేరే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసి దాన్ని బట్టి నేను కూడా ఇలా ఉంటానా అలా ఉంటానా అని చెప్పేసి వాళ్ళని చూసి నేను కూడా ఇలా ఉంటానా అలా ఉంటానా అని చెప్పేసి అనుకోవడం అనమాట. నెక్స్ట్ మన ఏంటి, ఫిజియోలాజికల్ మెజర్స్. అంటే మనకి బాడీ రియాక్షన్స్ని మెజర్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటి, కంటెంట్ ఎనాలిసిస్. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా పోస్టులు చదువుని బట్టి చూసుకోవడం. ఓకే, వాల్యూస్ ఆఫ్ యాటిట్యూడ్. సో మనకి బిహేవియర్ని గైడ్ చేస్తుంది అనమాట యాటిట్యూడ్ అనేది. అండ్ పర్సెప్షన్ని షేప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసేదానికి మనం చేసేదానికి ఒక కరెక్ట్ షేప్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. అండ్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, రిలేషన్షిప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అంటే డెవలప్ చేస్తుంది అనమాట. వర్క్ ఎన్వైర్న్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఇంప్రూవ్ చేస్తుంది యాటిట్యూడ్ అనేది. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్స్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఈ యాటిట్యూడ్ అనేది మనకి లెర్నింగ్లో అండ్ గ్రోత్లో సపోర్ట్ చేస్తుంది అండ్ అడాప్టబిలిటీలో హెల్ప్ చేస్తుంది అనమాట మన యాటిట్యూడ్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సెప్షన్. అంటే ఇది ఏంటంటే ఒక పర్సన్ మన ఎన్వైర్న్మెంట్లో ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా ఇంటరప్ట్ అవుతున్నారు అని చెప్పేదే పర్సెప్షన్ అనమాట. ఓకే, అయితే నేచర్ ఆఫ్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఇంటలెక్చువల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మనకి ఇందులో థింకింగ్, ఎనలైజ్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడం అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సైకలాజికల్ ప్రాసెస్ అంటే పర్సన్ యొక్క మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫీలింగ్స్, థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, సబ్జెక్టివ్. అయితే ఒక్కొక్క ఒక్కొక్క సిచ్యువేషన్ని ఒక్కొక్కలా చూస్తారని చెప్పేసి ఇందులో ఉంటుంది పర్సెప్షన్లో. నెక్స్ట్ ఏంటి, యాక్ట్స్ యాజ్ ఏ లెన్స్. అంటే ఇప్పుడు మనకి ఇది ఒక ఫిల్టర్ లాగా వర్క్ అయ్యి మనం ఈ వరల్డ్ని చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఈ వరల్డ్లో ఒక ఫిల్టర్ లాగా వర్క్ చేయడం అని చెప్పేసి చెప్తున్నాం పర్సెప్షన్ అనేది. సోషల్లీ కనెక్టెడ్ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంటరాక్షన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం వేరే వాళ్ళతో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కల్చరల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఏంటంటే కల్చర్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ వల్ల మన పర్సెప్షన్ అంటే ఏంటంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం.
సో ఈ పర్సెప్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, దేని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి ఆర్గనైజేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి దాన్ని ఒక మీనింగ్ఫుల్ వేలో కన్వర్ట్ చేస్తాం. తర్వాత ఏంటి ఇంటర్ప్రిటేషన్, అంటే మనకి మీనింగ్ ఇచ్చిన దాన్ని సిచ్యువేషన్కి మీనింగ్ ఇవ్వాలన్నమాట ఆ సిచ్యువేషన్కి. నెక్స్ట్ వన్ ఏంటి ఇంటిగ్రేషన్, ఆ పర్సెప్షన్ ఏం చేస్తున్నామంటే దాన్ని యూజ్ చేసుకొని డెసిషన్స్ తీసుకొని దాన్ని మనం పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటిది. ఇందులో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్లో ఇది ఇంపార్టెంట్, అండ్ కమ్యూనికేషన్లో, లీడర్షిప్లో, ఆర్గనైజేషనల్ కల్చర్లో, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లో, పర్ఫార్మెన్సెస్లో, ప్రొడక్టివిటీలో, సాటిస్ఫాక్షన్ అండ్ రిటెన్షన్లో ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పర్సెప్షన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్. అండ్ సోషల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న పీపుల్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతామని చెప్పేసి చెప్పడం. వర్క్ ఎన్వైరన్మెంట్ అంటే వర్క్ ప్లేస్ కండిషన్స్ గురించి ఎలా ఎఫెక్ట్ అవుతుంది పర్సెప్షన్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ పర్సెప్చువల్ బయాస్ అంటే ఏంటంటే థింకింగ్లో ఎలాంటి అయినా ఎర్రర్, దానివల్ల జడ్జ్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం, ఇది దీని యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటర్పర్సనల్ మేనేజ్మెంట్. అయితే ఇదేంటంటే ఇంటర్పర్సనల్ మేనేజ్మెంట్ అనేది మనం వేరే వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటాం అని చెప్పేది ఏంటంటే ఇంటర్పర్సనల్ మేనేజ్మెంట్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే వాళ్ళ టోన్తో, వాళ్ళ బిహేవియర్తోనే తను రూడ్గా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. అయితే దీని యొక్క రోల్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్లో అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఫీడ్బ్యాక్ లూప్ని క్రియేట్ చేస్తుంది, అండ్ వర్క్ ప్లేస్ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఏంటి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, సిచ్యువేషనల్ కాంటెక్స్ట్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట ఎఫెక్ట్ చేసి. సో దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఐడెంటిఫై చేసుకోవడం, అప్రూవల్ అనేది రావాలి. నెక్స్ట్ ఏంటి గోల్ సెట్టింగ్, మనం ఏం చేయాలి, ఏం అచీవ్ చేయాలని చెప్పేసి చూసుకొని తర్వాతకి యాక్షన్ పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట. దాని నుంచి రెస్పాన్స్ అనేది తీసుకోవాలి, అది ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్, ఇది ఒక ప్రాసెస్ అనమాట. వేరే వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారని చెప్పేసి చూసి దాన్ని కంట్రోల్ చేయడం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వేరే వాళ్ళు మనం చూస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గర మనకి గుడ్ ఇంప్రెషన్ రావాలి అని చెప్పేసి ట్రై చేయడం, అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనం చూడంగానే మనం ఏం చేస్తున్నామంటే స్మైల్ ఇస్తాం కొంతమందికి, అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నట్టు. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కన్స్ట్రక్టివ్, సెకండ్ వన్ స్ట్రాటజిక్. కన్స్ట్రక్టివ్ ఏంటంటే సెల్ఫ్ ఐడెంటిటీని మనమే బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే గోల్స్ని అచీవ్ చేసుకోవడం కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయంటే డిమోషన్ ప్రివెంటివ్, అంటే ఇప్పుడు మనకి బ్లేమ్ లేకపోతే ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తున్నామంటే అవాయిడ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం అనమాట. అంటే మనకి అక్కడ రీజన్ లేకపోయినా దానికి ఎక్స్క్యూజ్ ఏదో ఒకటి, అలా చేయకొద్దు, నేను ఎలా చేయలేదు ఇలా చేయలేదు అని చెప్పేసి ఎక్స్క్యూజెస్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి ప్రమోషన్ ఎన్హాన్సింగ్, అంటే మనకి మన బెస్ట్ సైడ్ని చూపించడం అనమాట. మనం ఏంటంటే వర్క్ అనేది క్లియర్గా చేయడం, అలాంటివి. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే కన్ఫర్మిటీ, అంటే మనకి రూల్స్ని, గ్రూప్ బిహేవియర్ని ఫాలో అవ్వడం. నెక్స్ట్ ఎక్స్క్యూజెస్ లాంటివి ఉంటాయి. ఎక్లెయిమ్స్ అంటే ప్రేజింగ్ అదర్స్, వేరే వాళ్ళని ప్రేజ్ చేయడం. అండ్ ఫ్లాటరింగ్ అంటే ఎక్స్ట్రా కాంప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం. అండ్ సెల్ఫ్ ప్రమోషన్స్ అంటే మన స్ట్రెంగ్స్ని చూపించడం అనమాట. నెక్స్ట్ మోటివేషన్ అనేది ఏంటంటే ఒక ఎట్లా స్టార్ట్ అవుతుందంటే సైకలాజికల్గా కానీ ఫిజికలాజికల్గా కానీ మనకి ఇది ఏంటంటే బిహేవియర్ని యాక్టివేట్ చేయడం కోసం స్టార్ట్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, అయితే ఇది మనకి ఏంటంటే ఒక పర్సన్లో ఇన్నర్గా వాళ్ళకే వచ్చింది ఏంటంటే వర్క్ చేయాలి, నేను ఎలా అయినా సరే నా గోల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే సైకలాజికల్ ప్రాసెస్, అంటే మన డిజైర్స్ ఏంటి, నీడ్స్ ఏంటివి అని చెప్పేసి. డైరెక్షన్ కాంపోనెంట్ అంటే గైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూయస్ ప్రాసెస్, అంటే మనకి కొత్త ఐడియాస్ అనేవి కంటిన్యూగా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఉంటాయి అనమాట. ఈ మోటివేషన్లో గోల్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొడక్టివ్గా ఉంటుంది, అంటే ప్రొడక్షన్కి హెల్ప్ఫుల్, హ్యాపీగా ఉంటుంది అండ్ సాటిస్ఫైడ్ ఉంటుంది, స్టే లాంగర్ ఇన్ ద కంపెనీ, ఫాస్ట్గా అయిపోయింది, వర్క్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఎంప్లాయీ మోటివేషన్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అంటే ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ రివార్డ్స్ నుంచి వాళ్ళకి మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, శాలరీస్, బోనస్, ప్రైజెస్ లాంటివి ఇవ్వడం. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటంటే మన నుంచి మనకే రావడం, అంటే మనకి నేర్చుకోవాలని చెప్పేసి అనిపించడం వల్ల రావడం అనమాట. నెక్స్ట్ సోషల్ మోటివేషన్ అంటే వేరే వాళ్ళతో వర్క్ చేయడం వల్ల, లైక్ టీమ్ వర్క్, కమ్యూనికేషన్ ఇలాంటివి. అండ్ మానిటరీ మోటివేషన్ అంటే ఏంటంటే మనీ బెనిఫిట్స్ నుంచి, అంటే మనం ఎక్కువ వర్క్ చేస్తే మనకి బోనస్ ఇస్తారు, మనీ ఎక్కువ ఇస్తారు అని చెప్పేసి అలా. నెక్స్ట్ ఏంటి రికగ్నిషన్ మోటివేషన్, అంటే ఇప్పుడు మనకి అంటూ ఒక రికగ్నిషన్ ఉంది, మనకి అవార్డ్స్ ఇస్తున్నారు, ప్రైజెస్ అనేవి వస్తున్నాయి, అలాంటి ఫీలింగ్స్ వల్ల ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మోటివేషన్, అంటే మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ, అథారిటీ అనేది ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి.
ఎలాంటి ఫ్యాక్టర్స్ దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయంటే వర్క్ ఎన్విరాన్మెంట్, క్లీన్ అండ్ సేఫ్గా ఉండే వర్క్ ఎన్విరాన్మెంట్, రికగ్నిషన్ అండ్ రివార్డ్, బోనసెస్ లాంటివి, గ్రోత్ ఆపర్చునిటీస్ అంటే ట్రైనింగ్, వర్క్ లోడ్ అండ్ స్ట్రెస్, బ్యాలెన్స్ వర్క్ ఉందనుకోండి మోటివేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ ఉందనుకోండి మోటివేషన్ అనేది తగ్గిద్ది అనమాట. కమ్యూనికేషన్, లీడర్షిప్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మోటివేషన్ని ఎంకరేజ్ చేస్తాయి అనమాట. కానీ ఇక్కడ ఉండే ఎఫెక్ట్స్ ఏంటివంటే ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ క్వాలిటీ అనేది బెటర్ అవుతుంది, డెడికేషన్ అనేది ఎక్కువ అవుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, అండ్ ఇన్నోవేషన్స్ అంటే న్యూ కొత్త ఐడియాస్ వస్తాయి, అండ్ బెటర్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అండ్ రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు రిజైన్ చేయకుండా ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ సెకండ్ యూనిట్. థ్యాంక్ యూ.